నెల్లూరు నగరంలోని అపోలో ఆసుపత్రిలో తెలుగుదేశం నాయకుల గుండాల చేతిలో విచక్షణ రహితంగా జరిగిన దాడిలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ జాయింట్ సెక్రటరీ బదనాపురి గోపాల్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని అతని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీమతి కాకాని పూజితారెడ్డి స్క్రోలింగ్ పాయింట్స్ గోపాల్ పై జరిగిన దాడి సంఘటన అత్యంత ఘోరం. ఎంతో భవిష్యత్తు ఉన్న గోపాల్ పైన హత్యాయత్నానికి ఒడిగట్టడం దారుణం. తనతో పాటు 10 మంది ఎస్టీలు బాగుపడాలన్న ఆలోచనతో గోపాల్ పనిచేసేవాడు. గోపాల్ పరిస్థితిని చూసి అతని కుటుంబ సభ్యులు పడుతున్న క్షోభ వర్ణానితం. పీకలు కోసేవారికి కుటుంబ సభ్యుల బాధ అర్థమవుతుందని భావించడం లేదు. అధికార పార్టీ నేతలు కోపానికి ఒక ప్రాణం బలి అవ్వాలా? అధికార పార్టీ నాయకులకు ఎవరైనా దాడి చేసి తప్పించుకోగలమన్న ధీమా ఎవరు కల్పిస్తారు? రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించి ప్రజల ప్రాణాలకు భద్రత లేకుండా పోయింది. జిల్లా ఎస్పీ దయచేసి స్పందించి ఇలాంటి తప్పులు చేసి తప్పించుకోగలమని భావించే వారికి తగిన బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నా. గోపాల్ విషయంలో తప్పు చేసిన వారికి తప్పకుండా శిక్ష పడాలి. గోపాల్ మా కుటుంబ సభ్యుడు లాంటివాడు. అతనికి న్యాయం జరిగే వరకు ఊరుకునేదే లేదు. గోపాల్ కుటుంబ సభ్యులకు మేము అందరం అండగా నిలుస్తామన్నారు.